హైడ్రా మనం నిన్న చూసాము. అమీన్పూర్కు సంబంధించి ఐలాపూర్ అనేటువంటి విలేజ్లో జరిగినటువంటి ఆ యొక్క కూల్చివేతలకు సంబంధించి ఇక హైడ్రా ఇలాంటి కూల్చివేస్తున్నప్పటికి కూడా కొన్ని ప్రాంతాలను వదిలేస్తుందని ఆరోపిస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు. మనతో పాటుగా మాట్లాడడానికి ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి చీకొట్టి ప్రవీణ్. సార్, ప్రధానంగా హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో మేము ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడుతున్నామనే మాట చెప్తా ఉన్నారు. మీరు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా చెప్తారు దాన్ని? ఇప్పుడు ప్రభుత్వ భూమి కాపాడుతున్నామని చెప్తుర్రు. ప్రభుత్వ భూమి కంటే ఎక్కువ వీళ్ళు పేదోళ్ళు ఇల్లులు కొడుతుర్రు. నిన్న వితౌట్ నోటీసు అమీన్పూర్ పరిసర ప్రాంతాలలో పోయి వితౌట్ నోటీసు వాళ్ళ ఇండ్లలో సామాన్లు ఉంటే కూడా బుల్డోజర్లు తీసుకొచ్చి కొట్టిరు. మరి అంత చిత్తశుద్ధి ఉంది కదా మీకు ఇలా ఎఫ్టీఎల్ భూములు, బఫర్ జోన్లు ఉన్న భూములు, ప్రభుత్వ భూములపై. మరి మొన్న ఓల్డ్ సిటీలో ఫుట్పాత్లు ఆక్యుపై చేస్తే మిమ్మల్ని తరిమి ఎంఐఎం ఎమ్మెల్సీలు, ఎంఐఎం కార్పొరేటర్లు తరిమి మనం కొట్టిరు. మరి సిగ్గు అనిపిస్తలేదా? దీనిపై నామమాత్రం కేసులు. ఈ హైడ్రా అనేది ఓన్లీ పెద్దోళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే పనిగానే నేను చూస్తున్నా. కానీ మా పార్టీ చూసుడు కానీ వీళ్ళు చిత్తశుద్ధితోటి చేస్తలేరు. ఒకవేళ చిత్తశుద్ధితోటి చేస్తే ఎక్కడైతే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ప్రజలకి, పేద ప్రజలకు ముఖ్యంగా వితౌట్ నోటీస్ ఇచ్చి కొట్టరు. నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాస కేంద్రం ప్రాపర్గా, గవర్నమెంట్ బాధ్యతనే కదా వాళ్ళని చూసుకోవాల్సింది. మరి వాళ్ళకి ప్రాపర్గా అకామిడేట్ చేయకుండా కొడుతుర్రు అంటే దీని వన్ సైడ్ ఆలోచన చేసుకొని కొడుతురు. వీళ్ళు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇలా ఫాతిమా కాలేజ్ ఎందుకు కొడతలేరు? క్లియర్ కట్ అది అందరికి తెలుసు. చెరువు శిఖం భూమిపైనే ఉన్నదని. చెరువు కబ్జా చేసి ఆల్మోస్ట్ 40-50% కబ్జా చేసి కట్టిరు. మరి నీకు అంత ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డి సర్కార్కి అంత ధైర్యం ఉంటే, రంగనాథ్ గారికి అంత ధైర్యం ఉంటే, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, మీరు మంచి సేవ చేయాలనుకుంటే ఫస్ట్ హైడ్రా పోయి ఆడ ఫాతిమా కాలేజ్ గులగొట్టారు. అప్పుడు మిమ్మల్ని ఒప్పుకుంటాం. ఓల్డ్ సిటీలోకి వెళ్ళి పారిపోయి వచ్చిర్రు అధికారులు. అదే హిందువులు, ముసలోళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రోజు పని చేస్తే కానీ వాళ్ళకి గడవని స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళపై డాగేసి బుల్డోజర్లు ఇంటి మీదకి తీసుకపోయి చేపిస్తారు. కానీ మరి ఈడ ఓల్డ్ సిటీలో అయితే చేతనైతలే కదా. ఇలా నేను చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన. ఆడ కంప్లీట్గా ఎంఐఎం వాళ్ళు చెప్పిందే వేదం. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వము అట్లనే ఉన్నారు, వాళ్ళు చెప్పిందే వేదం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డైరెక్ట్ ఓపెన్గానే చెప్తారు, మేము వాళ్ళ చేతి కింద చెంచగాళ్ళం అని చెప్తారు. నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ప్రజల ఇళ్ళపై వాడకుండా వేరే కరెక్ట్గా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు కానీ, ఎక్కడైతే ఫుట్పాత్లు ఆక్రమించి రోడ్ యాక్సిడెంట్స్ కావడానికి కారణమవుతుందో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్, ఇలా నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. సో దానిపై దృష్టి పెట్టాలి. ఎక్కడో సైడ్కు ఉన్న ప్రజల ఇల్లు వాళ్ళని కూడా కాల్ చెప్పండి. రూల్స్కి అగేన్స్ట్ ఎవరు వద్దంటలేరు, కానీ ఒక ప్రాపర్ వేగా వాళ్ళని అకామిడేట్ చేయండి. ఎలా 100 రూపాయలు 200 సంపాదనతో బతికేటోళ్ళు వాళ్ళని అకామిడేట్ చేసి అలా పొట్టగొట్టకుండా ప్రాపర్గా మీరు డెవలప్మెంట్ చేయండి. ఎవ్వరు కూడా సిటీ డెవలప్ చేస్తా అంటే వద్దని అన్నారు, కానీ ఒక విధానం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. అలా పెద్దోళ్ళనే వదిలేసి మూసీ ప్రాజెక్టును మేము డెవలప్ చేస్తామంటే బీజేపీ నాయకులు అడ్డుకుంటా ఉన్నారు. బీజేపీ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఒకవైపు గాంధీకి సంబంధించిన సరోవర్ పెడతామంటే దాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది బీజేపీ మా యొక్క అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటుందంటూ అటు శ్రీధరబాబు కానివ్వండి, దాంతోపాటుగా ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఏడా చూసి వచ్చారు? నర్మదా రివర్ ఫ్రంట్ చూసి అక్కడదా ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని వచ్చారు. ఎవరు ప్రాజెక్టులని, డెవలప్మెంట్ని బీజేపీ ఎప్పుడు అడ్డుకోదు, ప్రోత్సహిస్తుంది బీజేపీ పార్టీ. కానీ ఒక ప్రాపర్ విధానం అనేది ఉండాలి కదా. ఇవాళ మీరు కనాల్ లెక్క కట్టుకుంటూ పోతా అంటే మరి దానికి సంబంధించి వాటర్ సోర్సెస్ రావడం పోవడం, ఇక కెనాల్ కట్టుకుంటూ పోతే ఏమున్నది? సిమెంట్ తోటి కెనాల్ కట్టుకుంటూ పోతే ఏం లేదు. అది డెవలప్మెంట్ కాదు. ఎక్కడైతే పొల్యూట్ అవుతుందో అది అరికట్టి, ఎక్కడ డ్రైనేజ్ కలుస్తుందో అది కట్టి, కింద ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు వీళ్ళు ఓవర్ నైట్ క్లీన్ చేస్తా అంటే కుదరదు. అది ఈ మూసి యొక్క కలుషిత జలాలు కొన్ని మీటర్ల లోపల వరకు కలుషితమై ఉంటుంది. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. గతంలో కేసీఆర్ ఏమన్నాడు? ట్యాంక్ బండ్ నీళ్ళు మొత్తం శుద్ధి చేస్తా, తాగే నీళ్ళ లెక్క చేస్తా అన్నాడు. స్వీడన్ నుంచి వచ్చిన వరల్డ్లో బెస్ట్ స్వీడన్ బృందాలు ఏవి వాటర్ క్లీనింగ్కి. సో వాళ్ళు వచ్చి చూసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 20 ఏళ్ళు పడుతుంది క్లీన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ. అది కూడా కొన్ని విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టగలరు.
మరి ఒక ప్లానింగ్ లేకుండా సగం నాలెడ్జ్ తోటి చేస్తే డెఫినెట్గా బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి మేము మా ఇరిగేషన్ వాళ్ళని పంపిస్తాం, అవగాహన ఉన్న వాళ్ళని సెంట్రల్ నుంచి ఇరిగేషన్ వాళ్ళని పంపిస్తాం. వాళ్ళు చెప్పేది ఒకసారి వింటే మీకు కూడా అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, రేపో మాపో ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళకి సంబంధించినటువంటి పదవి కాలం పూర్తి అయిపోయింది, ఫిబ్రవరి 10కే పూర్తి అయిపోయింది. రేపో మాపో ఖచ్చితంగా రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో 40కి పైన సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంటుందనుకుంటా ఉన్నారు? ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోతుంది అనేటువంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాం. బీజేపీ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా బీజేపీ ఇవాళ 3 మేయర్లు కొట్టబోతుంది. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు కూడా ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఇలా ప్రజలు గమనించారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో గుడ్డు సున్నా వచ్చింది, రాష్ట్రానికి అప్పుల పాలైంది, మరియు ముఖ్యంగా హైదరాబాద్ పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయ్యింది. వీళ్ళు స్కీములు ఎవరు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు స్కాములే చేస్తారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరుకుంటారు. ఇవాళ వీళ్ళు ఒంటది పోకడతోటి ఏమేమి చేస్తారో కమిషన్ రాజకీయాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి డెఫినెట్గా ఈసారి బీజేపీ భాగ్యనగరంపై కాషాయ జెండా ఎగరవేయబోతుంది. ఫేక్ ఓట్లు బీజేపీ పదే ఆరోపిస్తున్నటువంటి మాట. ఫేక్ ఓట్లతోనే ఎంఐఎం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40-50 కార్పొరేటర్లను కొట్టుకుంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి డీలిమిటేషన్ 300 వార్డులు చేసినటువంటి సందర్భంలో ఫేక్ ఓట్లకు సంబంధించి ఏమైనా మీ యొక్క కార్యాచరణ ఉండబోతుందా? డెఫినెట్గా ఫేక్ ఓట్లు ఏరబోతాయి. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ భయం చుట్టుకుంది. ఫేక్ ఓట్లే కాదు, విపరీతమైన రిగ్గింగు, బెదిరింపులకు పాల్పడు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళదే కదా. ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు షాడో హోంమంత్రి ఎవరంటే ఓవైసీ బ్రదర్స్. ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వలే కదా హోంమంత్రి కూడా. నిజంగానే చెప్తా ఉన్నారా? 100% షాడో హోంమంత్రి ఇవాళ ఓవైసీ బ్రదర్స్. రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అనుకుంటా ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి అనుకుంటారు ప్రజలు, కానీ ఇవాళ శాంతి భద్రతలో మొత్తం సమస్య తెలతనికి కారణమే ఓవైసీ. నిన్న మొన్న లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి. లవ్ జిహాద్ కేసులు అయితే మొన్న కూడా నేను ఒక ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది. హిందువుల అమ్మాయిలని ర్యాక్ చేస్తూ టీజ్ చేస్తూ బెదిరిస్తే వీళ్ళు కంప్లైంట్ చేయడానికి పోతే వీళ్ళనే మన హిందువులని కుసబెట్టి కొట్టడం జరిగింది. నేను పోయి గట్టిగా సిఐని గట్టిగా అడిగితే అప్పుడు వదిలేసాడు. అంటే ఇదంతా కూడా ఎంఐఎం ధైర్యంతో వాళ్ళకు అనుసైగలే ఇలా పోలీసింగ్ వ్యవస్థ నడుస్తున్నది. ఇలా అంత చిత్తశుద్ధి మీరు అంటారు కదా ఎంఐఎం ఏం లేదండి. మరి మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ పోయినప్పుడు పోలీస్ ఫోర్స్ కట్ అయితే పెద్ద విషయం ఏం కాదు కదా. వాళ్ళు తలుచుకుంటే ఎంఐఎం గుండాలు పెద్ద విషయం కాదు కదా, పక్కకు జరిపేయచ్చు కదా. అదే మనోళ్ళు పోయి పేదోళ్ళు ఇల్లు కొడుతుంటే బుల్డోజర్లకు అడ్డం పెడితే తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఎత్తేసి లాఠీచార్జ్ చేసి బట్టలు చింపి కొట్టి దౌర్జన్యంగా అరెస్ట్ చేసిర్రు. మరి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళే శాసిస్తుర్రు, ఇలా లాండ్ ఆర్డర్ని శాసిస్తుర్రే వాళ్ళు. సో దీన్ని కూడా ప్రజలు క్లియర్గా గమనించారు. దీనికి రిప్లైగా ప్రజలు ఓటుతోటి బుద్ధి చెప్తారు. ఇంకెవరైనా జాయినింగ్ కాబోతా ఉన్నారా? ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందట ఏమైనా షాక్ కలగబోతుందా బీఆర్ఎస్కి అయినా బీజేపీకి కాంగ్రెస్కి అయినా? డెఫినెట్గా మంచి జాయినింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా యువకులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ నెక్స్ట్ వీక్ నుంచి భారీ ఎత్తున యువకులు ఇలా ఏది ఉన్నా ఇంపాక్ట్ యువకులదే ఉంటుంది. సో భారీ ఎత్తున యువకులు జాయినింగ్ కాబోతున్నారు. నా అండర్లో కూడా కొందరు జాయిన్ అవుతారు. పార్టీని చూసి పార్టీ అండర్లో చాలామంది జాయినింగ్ కాబోతున్నారు. ఇవాళ ఒక సునామీ లెక్క వస్తున్నాం. నెక్స్ట్ కాషాయ జెండా తెలంగాణలో వాచుతుంది. గతంలో బాగా ఆశించిండు చీకోటి ప్రవీణ్, ఏదో ఒకటి ఎంపీ అనుకున్నాడు, ఎమ్మెల్యే అనుకున్నాడు, రకరకాలుగా ఉండే. నెక్స్ట్ ఎప్పుడో దూరం ఉన్నప్పటికీ కూడా అలాంటి స్కెచ్ ఏమైనా చీకోటి ప్రవీణ్కి ఉందా? మీ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఉంది. మీ నోటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఎప్పుడు అనుకోలే, ఎంపీకి అడిగిన జరిగింది జైరాబాద్. కొన్ని అనుకున్న ఈక్వేషన్లో వేరే క్యాండిడేట్కి ఇచ్చారు. ఈసారి డెఫినెట్గా ప్రవీణ్ అన్న ఒక మంచి ప్రజాప్రతినిధి అవుతారు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ప్రజాసేవ, ముఖ్యంగా హిందుత్వ గోవ సేవకే ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇది చీకోటి ప్రవీణ్ బీజేపీ అధికార ప్రతినిధి చెప్తున్న మాటలు. ఎంఐఎం అడ్డాలోకి హైడ్రా వెళ్తే ఏం జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిపాలిస్తున్నది హోంమంత్రిగా ఓవైసీ అనేటువంటి ఒక బాంబు కూడా తను పేలుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.